టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న సెకండ్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్తో గురువారం జరిగిన గ్రూప్ 1 సూపర్ 8 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 28 బాల్స్లో 5 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో భారత్ 43 రన్స్ తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో ఓ టీమిండియా బ్యాటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం ఇదే తొలిసారి. గ్రూప్ దశలో జరిగిన 3 మ్యాచ్ల్లో బౌలర్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. టీ20 కెరీర్ లో ఇది సూర్యకుమార్ యాదవ్ కు 15వ అవార్డు. 64 టీ20 మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం 121 మ్యాచ్ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్నాడు. ఈ లిస్ట్ లో సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ తర్వాత విరందీప్ సింగ్ 78 మ్యాచ్ల్లో 14 సార్లు, సికిందర్ రజా 86 మ్యాచ్ల్లో 14 సార్లు, మహమ్మద్ నబీ 126 మ్యాచ్ల్లో 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ స్వీకరించారు. లాస్ట్ 2 ఇయర్స్ గా సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. 2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 64 టీ20 మ్యాచ్లు ఆడాడు. 45.06 సగటుతో 2253 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్ తర్వాత టీ20లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.